హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కిక్. ఆకాశంలో చుక్కలుంటాయి, కొందరు ఇళ్లల్లో కుక్కలుంటాయి, చెంబులో నీళ్లుంటాయి, నా కవితలో జీవిత సత్యాలుంటాయి. సో ఇవాళ షోలో 2 గ్యాంగులు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. కట్టు కట్టు చీరే కట్టు, ఉంటే చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు, ఓ గుండమ్మ. వావ్ సూపర్. మేడం గారు మీ పేరు? శ్రావణి. మీరు? సాయి. మీరు? స్వేచ్ఛ, బీటెక్ ఫైనల్ ఇయర్. ఇంటర్ చదివారా? గురుగారు? రవికుమార్. మీ గ్యాంగ్ పేరేంటి? ఏం పెడదాం? రెడ్ చిల్లీ గ్యాంగ్. మీకు పోటీగా మరో గ్యాంగ్. లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే గుంటే 1000 వాట్స్ క్యాండిల్, హ్యాండిల్ నా తోడై నువ్వే గుంటే 1000 వాట్స్ క్యాండిల్. మేడం గారు మీ పేరు? సాహితి. మీరు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ శ్రీకాంత్. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ శ్రీకాంత్. ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ చేస్తుంటా. డిగ్రీ చేస్తున్నారు. ఓ వెరీ గుడ్. ఫస్ట్ టైమా? ఓ వెరీ గుడ్ బ్రదర్, ఆల్ ది బెస్ట్. మీరు? భార్గవి. మీరు? రాజ్ కుమార్. సో వీళ్ళ గ్యాంగ్ పేరు రెడ్ చిల్లీ అని పెట్టినారు. మీరు ఏం పేరు పెట్టినారు? మీరు స్ట్రాంగ్ గా అంటే గ్రీన్ చిల్లీ, ఎండిపోతే రెడ్ చిల్లీ. రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీ. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. సో ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద 2 సేమ్ టు సేమ్ ఇమేజెస్ చూపిస్తాం, కానీ అందులో 8 డిఫరెన్సెస్ ఉంటాయి. అవి మీరు 60 సెకండ్స్ లో స్పాట్ చేయాలి. ఈచ్ రైట్ ఆన్సర్ కి 100 పాయింట్స్ వస్తాయి. మీకు మీ గ్యాంగ్ నుంచి ఒకళ్ళు మాట్లాడతారు, మిగతా ముగ్గురు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఎవరు ఆన్సర్ చేయబోతున్నారు? హేయ్, నీ వాయిస్ బాగా గట్టిగా ఉండాలి అండ్ కరెక్ట్ గా ఉండాలి, మాకు బాగా అర్థం అవ్వాలి. Okay. మిగతా ముగ్గురు మీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ చెప్తున్నారో చూసుకుని అది నాకు చెప్పాలి. రైట్? సో రెడ్ చిల్లీ గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ లో ఇమేజ్. సెకండ్ బ్లాక్ షర్ట్, సెకండ్ వన్ బ్లాక్ షర్ట్ లో నేమ్ లేదు. సెకండ్ అండ్ బ్లాక్ షర్ట్ ఇట్ సైడ్, ఎట్ సైడ్? సెకండ్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో సెకండ్ వన్ కి. ఓకే, సెకండ్ ఆయనకి లేదు. ఏంటి టీ షర్ట్ లేదా? నేమ్ లేదు. టీ షర్ట్ పైన లేదు. name వన్. టై లేదు. అక్కడ వెంకటేష్ కి టై లేదు. వెంకటేష్ గారికి టై లేదు. ఓకే, 2. కెమెరాలో సెంటర్ లో రౌండ్ లేదు. కెమెరాల సెంటర్ లో రౌండ్ కాదు, లెన్స్ అది. ఓకే, 3. ఒక అమ్మాయి లేదా? లాస్ట్ కి ఒక అమ్మాయి లేదు అక్కడ. లాస్ట్ కి ఒక అమ్మాయి లేదు. Right ఓకే, side. 4. వీసా దొరకలేదంట. ఫస్ట్ వన్ కి బ్యాగ్ లేదు. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ వన్ కి బ్యాగ్ లేదు. లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ ఆయనకి బ్యాగ్ లేదు. ఓకే, 5. బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ అమ్మాయి ఉంది, ఇక్కడ లేదు. 1, 2 కెమెరాకి లెన్స్ లేదు. 2 వెంకటేష్ గారి టై లేదు. 3 ఈయన టీ షర్ట్ మీ ప్రింట్ పోయింది. 4 ఈయన బ్యాగ్ పోయింది. 5. సో మొత్తం 5 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. 500 పాయింట్స్. ఇంకో 3 మిస్సింగ్, అవేంటో చూద్దాం. వెనకాల అంకుల్ లేడు. ఇంకొకటి కూడా లేదు. హ్యాండ్ లేదు. సారీ లైన్, సారీ. త్రిషానా? కలర్. ఎస్. వెంకటేష్ గారు వెనకాల కూడా ఒక ఆయన దాంకుని తొంగి చూశాడు, ఆయన లేడు. త్రీ రాంగ్ ఆన్సర్స్, 5 రైట్ ఆన్సర్స్. 500 పాయింట్స్. బాగా ఆడారు తెలుసా. అంటే ఇలాంటి ఆటలు ఇప్పుడు ఆడారు ఇదివరకు? న్యూస్ పేపర్ లో వస్తుంది కదా అక్కడ. ఈనాడు బుక్ లో కూడా వస్తుంది సండే రోజు. అదే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, వచ్చేస్తుంది మీకు కూడా ఇది. సో ఇలాంటి ఆటలు కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు మీరు? డాన్స్ చేస్తారు, చూశాను. ఇంకా డైలాగ్ డైలాగ్ చిన్న చిన్న డైలాగ్స్.
ఓకే చెప్పమా ఒక డైలాగ్, మంచి డైలాగ్. తప్పొస్తే కట్ చేయండి. అదొక డైలాగా? ఇది డైలాగా చెప్తాను. చెప్తాను. యాక్షన్. అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నాడనే ఒకే ఒక్క కారణంతో డైరెక్ట్ గా వచ్చి ఎండి సీట్ లో కూర్చుని నీకే ఎంత పొగరుంటే అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూపులన్నీ వదిలేసి ఎంపీసీ తీసుకుంటేనే ఇంజనీర్ అవుతావని చెప్తే ఫిజిక్స్ కో ట్యూషన్, కెమిస్ట్రీ కో ట్యూషన్, మ్యాథ్స్ కో ట్యూషన్ అంటూ రోడ్లు పట్టుకొని తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్నల్ని హింస పెట్టి తీరా ఎగ్జామ్ లో పాస్ అయ్యాక ఎంసెట్ లో సరైన ర్యాంక్ రాక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని కొంచెం మిస్ అయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకో. ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూపులన్నీ వదిలేసి ఎంపీసీ తీసుకుంటేనే ఇంజనీరింగ్ అవుతా అని చెప్తే కష్టమైన అదే గ్రూప్ తీసుకొని ఫిజిక్స్ కో ట్యూషన్, కెమిస్ట్రీ కో ట్యూషన్, మ్యాథ్స్ కో ట్యూషన్ అంటూ రోడ్లు పట్టుకొని తిరిగి ఏమైనా డౌట్ ఉంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయమ్మా. రోడ్లు పట్టుకొని తిరిగి ఎగ్జామ్ లో పాస్ అవ్వడానికి ఫ్లాస్క్ లో టీ పోసుకొని రాత్రంతా చదివి అలారం పెట్టుకొని పొద్దున్నే లేచి మళ్ళీ చదివి తీరా ఎగ్జామ్ లో పాస్ అయ్యాక ఎంసెట్ లో సరైన ర్యాంక్ రాక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అప్పటికి సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఉన్న ఎడర్స్ అన్ని ఒకేసారి తొలగించుకొని ఈ సొసైటీలోకి అడిగి పెడితే ఈ జనం అంతా నన్ను నీచంగా చూస్తూ ఎందుకు పనికిరాని ఎదవా, ఉద్యోగం లేని ఎదవా అని అంటుంటే మా నాన్న అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? క్లోజింగ్ చెప్పు. డౌట్స్ ఎవరంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయమా. వద్దు, ఇది యాడ్ చేసుకోండి. నువ్వు పది లాస్ట్ లైన్ చెప్పేసాం అయిపోద్ది. నీలాంటి బేవర్స్ కానీ ముందు నిల్చున్న నాకెంత పొగరు ఉండాలిరా. అదేనా ఫినిషింగ్? వెరీ వెల్ డన్, సూపర్. నిజంగా ఇలాగే సబ్జెక్టులు గుర్తుపెట్టుకుంటే నేను ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయామండి ఈ పాటికి. వెరీ వెల్ డన్, ఆల్ ది బెస్ట్. అందుకే మేము కూడా యాంకర్ అవ్వాలనుకుంటున్నాం. వెరీ గుడ్. ఈ వెహికల్ అక్కడ పార్క్ చేయించండి. సో రెడ్ చిల్లీ గ్యాంగ్ వండర్ఫుల్, సూపర్. ఇక ఇప్పుడు గ్రీన్ చిల్లీ మీరు ఆడాలి. అండ్ మొత్తం గేమ్ లో మర్చిపోయాం మనం మీరు ఆడాలని. సో వాళ్ళకైతే 500 వచ్చింది. ఇంకొంచెం ఫాస్టర్ ఆడితే మీకు అబో ఇంకా ఎక్కువ వస్తుంది. ఎవరు ఆన్సర్ చేస్తారు అనుకున్నాను నేను. సో ఇప్పుడు మాక్సిమం మీ ముగ్గురు వాయిస్ వినపడదు, ఓన్లీ మీ వాయిస్ మేము రికార్డ్ చేస్తాం. రైటా? హియర్ వి గో. గ్రీన్ చిల్లీ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. అక్కడ క్యాప్ కార్ దగ్గర. ఎక్కడ? దానిపైన స్క్రీన్ పైన. అదే ఎక్కడ? కార్ దగ్గర రైట్ సైడ్. కార్ దగ్గర రైట్ సైడ్. కార్ డబుల్ డెక్కర్ బస్ పైన. బస్సు పైన రైట్ సైడ్. అదొకటి. సరే ఏదో ఒకటి. ఇంకా అక్కడ దీని ఏమంటారు? ఏదో ప్లేస్ చెప్తాను. ఆరెంజ్ కలర్ ది లెఫ్ట్ సైడ్ కింద. అదా? ఓకే ట్రాఫిక్ డివైడర్. ఓకే. డబుల్ డెక్కర్ బస్ ఫిష్ పైన స్క్విరల్ పైన టాప్ లో పైన. ఓకే స్క్విరల్. క్యాప్. ఓకే క్యాప్ రైట్ సైడ్. ఓకే క్యాప్ మిడిల్ లో కింద. ఓకే మిడిల్ లో గ్రీన్ కలర్ ది. గ్రీన్ కలర్ ది. yes. నేను చూపేలా. నువ్వు ఇప్పటి వరకు తెలుగు లాంటి భాషలో కొన్ని మాట్లాడావు కదా కొన్ని పదాలు. ఆ పదాలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి చూపించమ్మా. ఇక్కడ క్యాప్. ఓకే ఇంకా ఇది చెప్పింది. ఏది అది చెప్పినా? ఒక రేషిర్ గారు పైన ఉడత వేసినావు. అగో ఉడత మూడే చెప్పినావు. మరి దానికే టైం వేస్ట్ చేసినావు. అక్కడ ఉంది అంటే అక్కడ ఉందంటే రైట్ సైడ్ అంటే అదే ఫ్రంట్ అద్దం పక్కన ఉందో టైర్ పైన గ్రీన్ కలర్ ది కనిపించట్లే అక్కడ. అది గ్రీన్ అని ఈ భూ ప్రపంచంలో ఎవడని చెప్తాది? బ్రౌన్ కలర్ అమ్మా. ఇది గ్రీనా? దీనికి ఈ మొత్తం బస్సులో ఆ చిన్న చుక్క గ్రీన్ కనిపించి దాని పక్క ఫ్రంట్ టైర్ పైన చెప్పొచ్చుగా. నీ అంత తెలియలేదు. నాకుందనుకుంటున్నారు వీళ్ళు పిచ్చోళ్ళు. సో మీరు కూడా సూపర్ గా ఆడారు. బస్సు పైన ఉడత, బస్సు పక్కన డివైడర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో టోపీ.
3. గిటార్. అంత పెద్ద గిటార్. గిటార్. ఆహా 3 రైట్ ఆన్సర్స్, 300 పాయింట్స్. ఇప్పటి వరకు ఎవరు స్కోర్ చేయని స్కోర్ 300, ఎందుకంటే అందరూ 500 అబోవ్ వచ్చాయి ఇప్పటి వరకు. మీరే టైం వేస్ట్ చేశారు. నేను లేకపోతే పోనీ ఇప్పుడు టైం ఇస్తా చెప్పు. ఆ వెనక క్రీమ్ కలర్. అయ్యో, మళ్ళీ ఇప్పుడేగా చెప్పా, కరెక్ట్ గా చెప్పాను. గిటార్. సరే గిటారు. ఈఫిల్ టవర్. ఈఫిల్ టవరా? నీ పొడుగున్నవా ఈఫిల్ టవర్ లేనా? అయ్యా మా తల్లే. ఇంకా లాగుంది కదా, దాని వెనక ఒక బిల్డింగ్ లేదు. ఓకే, నాకు తెలిసి 2 అక్కడ days క్రీమ్ అని రాసి లేదు. 2 days టైం పడుతుంది. లేదు, అయిపోయింది. గది లేదు, దాని పైన ఇంకోటి లేదు, దాని వెనకాలది లేదు. అదేం భాష? ఓకే, సో రిమైనింగ్ 5 మీరు ఏం మిస్ అయ్యారో ఒకసారి చూద్దాం. ఓకే, సో అవి మీరు మిస్ అయ్యారు. సమస్య లేదు, మా వాళ్ళకి 2 days పట్టింది. అది గ్యారెంటీ ఎక్కువ టైం పడుతుంది. సో గ్రీన్ చిల్లీ నో ప్రాబ్లం, 300 పాయింట్స్. సో మీ గ్యాంగ్ లో అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇవి కాకుండా ఇంకా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? ప్లేయింగ్ క్రికెట్, డాన్స్. ఓ వెరీ గుడ్. క్రికెట్ బాగా ఆడతావు. బౌలరా బ్యాట్స్మెనా? ఆల్రౌండర్. ఆల్రౌండర్. నేను ఎంపైర్. ఓకే, మీరు అంటే కుకింగ్. కుకింగ్ చేస్తారా? చేస్తే చూస్తారా? చేస్తా. ఇప్పుడు కుకింగ్ చేస్తా. తింటే పోతారు కూడా హాస్పిటల్ కి. తిని చూడు. ఆహా, మేము అంత ధైర్యం ఎందుకు చేస్తాం? మేము అస్సలు చేయం, మాకు అస్సలు అవసరం లేదు అలాంటివి. సో ఇప్పుడు వంట ట్రై చేశారా? ఎప్పుడు చేస్తా. ఎప్పుడు చేస్తూ ఉంటారు. మాస్టర్ మీరు కూడా ట్రై చేస్తారా వంట? తింటూ ఉంటారు. వెరీ గుడ్, అర్థమైంది. ఇందాక ఎందుకంటే మజ్జిగలోకి మిరపకాయ వాడతా అంటున్నావుగా. సో ఇంకేం చేస్తుంటావు? డాన్స్ అంటే ఇష్టం, చూశాను. కానీ ఆ ఒక్క స్టెప్ అంటే అది కాపీరైట్స్ అండి, ఇది అది కుదిరింది అక్కడ కరెక్ట్ గా. సో బాగా చేస్తాడు. ఇవి కాకుండా డాన్స్ కాకుండా ఇంకేం అనుకోలేదు. అనుకో ఎప్పటికైనా. ఓకే, కుదిరినప్పుడు. మేడం గారు? డాన్సే. మీ గ్యాంగ్ లో ఎవరు బాగా పాటలు పాడతారు? నువ్వా? ఈవిడ మరి వేలెత్తి ఇలా దాచుకుంటే భయమా? ఓకే మేడం గారు, వాళ్ళ గ్యాంగ్ నుంచి అయితే ఒక డైలాగ్ వచ్చింది. సో మీ గ్యాంగ్ నుంచి డాన్స్ వస్తుంది. డాన్స్ ఆల్రెడీ ఇందా చేసినాం కదా, మా షోలో రౌండ్ చేస్తుంటాం. టెన్షన్ పెట్టుకో దాని గురించి. పద్యాలు వచ్చా? చెప్పు. ఉప్పు కప్పు రంగు, పొట్ట విప్పి చూడు, చెప్పు. మేడి పండు చూడు, మేలిమయుండు, పొట్ట విప్పి చూడు, పురుగులుండును, పిరికి వారి మది బింక వేద విశ్వదాభిరామ వినరా వేమ. ఇంకా మీలాగురు అంటే ఏంటి అర్థం? తెల్లది పోయంలో అట్లనే ఉంది, అట్లనే నేర్చుకున్నాం. నేను చిన్నప్పటి నుంచి పింక్ లాగా నేర్చుకున్నాను దాన్ని. పింక మీద కరెక్షన్ ఒకటి ఇందులో. ఓకే, సో గ్రీన్ చిల్లీ గ్యాంగ్ 300 పాయింట్స్ అండ్ రెడ్ చిల్లీ గ్యాంగ్ 500 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్. ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడతారు. ఎవరా ఇద్దరు? సాయి శ్రావణి. రండి, కమాన్. మ్యూజిక్ ఆన్. Music. Disco. Move it. 3, 2, 1 గో. ఎటకారం. ఎటకారం. హ్యాండ్స్ బ్యాక్. ఎటకారం. ఎలక. ఎటకారం. ఎలక. ఎటకారం. 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 జంతర్ మంతర్. జంతర్ మంతర్. చింతపండు. జంతర్ మంతర్. పంది. జంతర్ మంతర్. చెత్త. జంతర్ మంతర్. చెత్త. జంతర్ మంతర్. అష్టాచమ్మ. జంతర్ మంతర్. పంది. పంది. జంతర్ మంతర్. చెత్త. జంతర్ మంతర్. చికెన్ మటన్. పంది. చికెన్ మటన్. చిన్న పంది. చికెన్ మటన్. చికెన్ మటన్. చికెన్ మటన్. చికెన్ మటన్. చికెన్ మటన్. జీలకర్ర. చికెన్ మటన్. పంది. చికెన్ చిలక. చికెన్. ఎలక. బంతి. చికెన్. చికెన్. చిల్లుగారే.
చిల్లుగారే చిలుక చిల్లుగారే చిల్లుగారే చిల్లు చిల్లు చిల్లుగారే సెల్ చిల్లుగారే చిలుక చిల్లుగారే అదే రౌండ్ రౌండ్ ఉంటుంది మధ్యలో హోల్ ఉంటుంది చిల్లుగారే చిల్లు కట్టప్ప 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 చెప్పు కట్టప్ప చెప్పు కట్టప్ప చెప్పు కట్టప్ప లచ్చమ్మ కట్టప్ప కట్టప్ప స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు కట్టప్ప కట్టప్ప లచ్చమ్మ సమోసా 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 ఏ మీ ముగ్గురు వచ్చారు అండి కట్టప్ప 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 చికెన్ చిల్లుగారే చిల్లుగారే చిలుక చిల్లుగారే ఒక్కొక్క వర్డ్ చెప్పండి చిల్లు చీలు గారే చిల్లుగారే ఓకే చి చి లు లు గా కా గా 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 రే గా రే రే హ్యాండ్స్ బ్యాక్ చిలుక రే 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 చిల్లుగారే ఏ ముగ్గురు కలిసి ఒకేసారి కట్టప్ప నారాయణ కట్టప్ప చిలుక ఒకసారి దీపా ఇప్పుడు అరు ఇందా కట్టప్ప 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 లాస్ట్ కట్టప్పకి వచ్చేటప్పటికి అదొక్కటే ఒక 50-60 టైమ్స్ చెప్పుంటాడు సినిమాలో రమ్యకృష్ణ గారు కూడా అన్నిసార్లు కట్టప్పను పిలవలే కట్టప్ప కట్టప్ప ఇంత బ్యూటిఫుల్ వాయిస్ తో నా కోసం ఒక పాట పాడవా చిల్లుగారే చెప్పలేదు చికెన్ మటన్ చెప్పలేదు జంతర్ మంతర్ చెప్పలేదు ఎటకారం చెప్పావు సమోసా 2 రైట్ ఆన్సర్స్ 200 పాయింట్స్ ఈ రౌండ్ లో 200 వచ్చిన వాళ్ళకి సన్మానం జరుగుతుంది కానీ మీకు సన్మానం చేయట్లేదు నేను మీరు పాట పాడితేనే మీకు సన్మానం జరిగినట్టు నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకుమా పదే పదే వద్దన్నా నిన్నే కలవరిస్తున్నా అనిత 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 ఓ అనిత ఓ అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన నమ్మవుగా చెలియానే నిజమే చెబుతున్నా నీ ప్రేమ అనే పంజరాన చిక్కుకొని పడి ఉన్న కలల కూడా నీ రూపం నన్ను కలవరపరిచెన కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే నువ్వొక చోట నేనొక చోట నిన్ను చూడకుండానే క్షణమైన ఉండనే నా ఆశలరానివి నీవే నా రేపటి స్వప్నం వే నా గుండెకి గాయం చేయకే అనిత అనిత చాలా బాగా పాడావు నిజంగా ఎప్పుడైనా పాడే ఎవరి కోసమేనా ఎవరి కోసం వాళ్ళే ఈ రోజు పాడావు కదా అమ్మాయికి అర్థమై ఉంటుందిగా You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. గ్రీన్ చిల్లీ గ్యాంగ్ ఇప్పుడు మీ గ్యాంగ్ ఆడతారు ఎవరిద్దరు వస్తారు మ్యూజిక్ ఆన్ Music, disco, move it. your time starts in 3 2 1 go దండా దండా టైం దండా దా జా దా జా దా దా తా దండా తాత దండా తంత దండా తంత దండా తా దా తా దా 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 దండా దండ ఉలవచారు ఉల్లవచారు ఉల్లవా గొడవ ఉల్లవా గొడవ ఊ కు ఊ ఊ కుండ ఉల్లవా కులవ ఉల్లవచారు ఉల్లవా మజ్జిగలో మిరపకాయ తింటావు నువ్వు చెప్పు ఉల్లవా కులవ గు ఊ
ఉల్లవా గుడవా ఉల్లవ చారు నెక్స్ట్ మర్రక మరక పలక మరక పలక మరక మరక బట్టలు మరి బట్టల మీదే ఉండేది. మరక బరక మరక బరక మా మా బా మా మా మరక అంటే ఏంటి? మా మా బా మా బా బరక నెక్స్ట్ మరక బరక మా మా పిట్టల దొర మరక ఇలా కట్టపలా తయారైంది. పిట్టల దొర పిట్టల్ దొర పిట్టల్ 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 మట్టల్ పిట్టల దొర పిట్టల దొర బట్టలు పిట్టల్ పిట్టల్ దొర మట్టలు పిట్టల్ దొర గన్ గన్ పిట్టల్ దొర పిట్టల్ పిస్టల్ మొండి మొగుడు మొండి మొగుడు చెప్పు చెప్పేది మొండి మొగుడు మొండి మొగుడు మొండు మొండి మొగుడు మొండి మొగడు పిట్టల దొర పిట్టల ధరనా ఏంది ఏందో చెప్తున్నావు. మర్రక ఉలవ చారు దండ ఒకటి చెప్పావు. మొండి మొగుడు చెప్పారు. సో ఓన్లీ 2 రైట్ ఆన్సర్స్, 200 పాయింట్. 200 వచ్చిన సన్మాన కార్యక్రమాలు ఉండవు ఉంటాయి కదా. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? రష్మి ఎక్స్ట్రా జబర్దస్త్ రష్మి. Oh my darling, 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 darling. రష్మి నీ ముందు నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తుంది. నువ్వు అమ్మాయి కోసం పాడుతున్నావు ఈ సాంగ్. ఓకే నేను నీ వంటూ Yeah. వేరైతున్నా వేరైతున్నా. నాకి ఆవిడ తెలుగులాగే ఉంది. నీలో నేను నచ్చుగా అనిపిస్తూ So ఉండే వింతగా నీ కోసం నేనే నన్ను కదా రష్మి చెప్పు. ఎంతగా. ఓ, Yeah, go. నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా What a feeling, darling, darling, darling. ఈ పాట పాడిన తర్వాత ఆయన యాటిట్యూడ్ మారింది అన్నట్టు కూడా వెళ్తాడు. ఓకే, సో గ్రీన్ చిల్లీ గ్యాంగ్ 500 పాయింట్స్, రెడ్ చిల్లీ గ్యాంగ్ 700 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు థర్డ్ రౌండ్. ఈ రౌండ్ లో మీరు ఇప్పుడు గెటప్లు చేంజ్ చేస్తారు, ఓ మంచి స్కిట్ ప్లే చేస్తారు, మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. రైట్? సో సాధారణంగా యాక్టర్స్ గెటప్ మార్చుకుని యాక్టర్స్ చేయడం వేరు. ఎప్పుడూ ట్రై చేయని గెటప్ మనం వేసుకుని స్కిట్స్ కూడా మనకు అలవాటు ఉండవు. ఏదో ఇంట్లోనూ కాలేజీలో లెక్చర్ ముందు నటిస్తాం తప్ప గర్ల్ ఫ్రెండ్ ముందు బాయ్ ఫ్రెండ్ ముందు ఒక సిచ్యువేషన్ తీసుకుని నటించడం అనేది చాలా కష్టం. దాన్ని మీరు ఎంత సరదాగా ఎలా చేస్తారు అనేదే ఇప్పుడు మాకు కావాలి. ఓకే, మీ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు, మీ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు. థర్డ్ రౌండ్ జంబలకడి పంబ. సో థర్డ్ రౌండ్ లో రెడ్ చిల్లీ గ్యాంగ్ ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందో ఎబ్బా వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా చెప్పా చెప్పా కలిసిందబ్బా వెచ్చగా ఉందబ్బా అబ్బా హాయరబ్బా చొరవే చేరబ్బా అబ్బా హాయరబ్బా చొరవే చేరబ్బా. అబ్బాయి గెటప్ లో ఉన్న అమ్మాయి అమ్మాయి పాటికి డాన్స్ చేసింది. ఈయనేమో అమ్మాయి గెటప్ లో ఉన్న ఆ అబ్బాయి వేవ్ మూమెంట్లు వేసాడు. సో ఇంతకీ ఏం స్కిట్ చేయబోతున్నారు? మేము ఒక వంకర్ డాక్టర్ పేషెంట్స్ కి మధ్య కామెడీ సీన్ చేయరు. హూ ఇస్ దట్ వంకర్ డాక్టర్? మీ ఓ మీరే వంకర్ డాక్టరా? మీకు మీరే బిరుదిచ్చారు. సో వంకర్ డాక్టర్ ఈవిడెవరు? ఒక వైలెంట్ పేషెంట్. ఒక వైలెంట్ పేషెంట్ వంకర్ డాక్టర్. వావ్, అద్భుతాలు. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. ఇన్ని రోజులు మా ఊర్లోనే హాస్పిటల్ ఉండేవనుకున్నాము, కానీ ఈ మధ్య నా ఇల్లే ఒక హాస్పిటల్ అయిపోయింది, మా ఊరేమో శ్మశానం అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఈ రోజు ఎలాంటి థింగర్ పేషెంట్స్ వస్తారో నా దగ్గరికి. ఇదేంట్రా బాబు ఇలా తిరుక్కుంటూ వస్తుంది, లోపల స్ప్రింగులు పెట్టుకున్నాయి. నమస్కారం అండి. ఏంటండి మీ ప్రాబ్లం?
నా ప్రాబ్లమా అండి భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నట్టు నేను కూడా నా చుట్టూ నేను తిరుగుతుంటాను. ఇలా ఎన్ని రోజుల నుంచి అనిపిస్తుందండి? నాకు ఊహ తెలిసినప్పటి నుండి అండి. ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్క నిమిషం మీరు అలాగే ఉండండి. సరే అండి, ట్రీట్మెంట్ ఇస్తాను. ఒకసారి నోరు తెరవండి. ఒక 2 minutes అలాగే ఉండండి. ఒకసారి కళ్ళు తెరవండి అమ్మా. ఎలా ఉందండి? తగ్గిపోయిందండి. తగ్గిపోయిందా? ఒకసారి ఇలా నడవండి మీరు. బాబాయ్, దీనికి ఉన్న రోగం పోయి ఇంకో రోగం అంటుకున్నట్టుంది. మీ రోగం పోయిందండి. అవునండి. ఇంకా మీరు వెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ అండి. అలాగే అండి, వెళ్ళండి. వామ్మో, దీని రోగం నాకు పట్టుకున్నట్టుంది. ఇంకో పేషెంట్ ఎవరు వస్తారు? ఇప్పటిదాకా చిన్నదే ఇంత చేసింది, ఇప్పుడు ఈ పెద్దది ఎంత చేసిద్దో. ఏంటండి మీ ప్రాబ్లం? ఏం లేదండి. ఏంటండి మీ ప్రాబ్లం అసలు? ఏంటండి మీకు ఏమైంది అసలు? ఇప్పుడు ఏం లేదండి. ఇతనికి ఈమెకి ఇలా కాదండి, అసలు చేతులు కట్టేస్తేనే. ఇప్పుడు చెప్పండి అసలు మీ ప్రాబ్లం ఏంటి? బాబోయ్, చేతులే కదా, ఇప్పటిదాకా చేతులే వాడాడు, ఇప్పుడు కాళ్ళు కూడా వాడుతుంది. కాలుతో ఇంకెక్కడైనా తన్నేసింది అనుకోండి, మళ్ళీ నేనే ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అసలు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఇంకా గుర్తుపట్టలేదారా? మీకు ఒక్క నిమిషం ఇలా ఆగండి, ట్రీట్మెంట్ ఇస్తా. ఇప్పుడు చెప్పండి, తగ్గిందా అండి? తగ్గింది. నా ట్రీట్మెంట్ అయిపోయింది. క్యూ తీసి అసలు మీరెవరు? ఇంకా గుర్తుపట్టలేదారా? ఎవరండి మీరు? అరుంధతి చెల్లి శరుంధతిని. అమ్మా శరుంధతి, ప్లీజ్ అమ్మా నన్ను వదిలేయమ్మా. మీరు చచ్చారు కదా, ఇలా వచ్చారు? ట్రీట్మెంట్ చేసావు చంపేశావు. ట్రీట్మెంట్ కూడా చేశానా? చేసావు, ట్రీట్మెంట్ చేసి చంపేశావు. సరే అండి, నన్ను వదిలేయండి ప్లీజ్ అండి. సార్ ట్రీట్మెంట్ నేర్చుకొని ట్రీట్ చేస్తాను. నువ్వు ట్రీట్మెంట్ నేర్చుకునేంత వరకు జనాలందరూ చనిపోతూ ఉండాలారా? ప్లీజ్ అండి శరుంధతి గారు, నన్ను వదిలేయండి. ఇలా కాదురా. అంటే ఏమైనా కావాలా అంటే? ఒసై అరుంధతి చెల్లి శరుంధతి, పిండ పందే పర్వానికి వచ్చింది అనుకున్నాను, కానీ ఇలా నన్ను చంపడానికే వచ్చింది. నేను నీకు దొరకనే అరుంధతి. ఆవిడ అంత పవర్ఫుల్ డైలాగ్, అంత భారీ డైలాగ్, నేను నీకు దొరకను కానీ అయిపోయింది. ఏదో ఒక రియాక్షన్ ఇవ్వచ్చు కదా, ఆవిడ అంత కష్టపడి వార్నింగ్ ఇచ్చాక నువ్వు నన్నేం చేయలేవురా అలాంటి డైలాగ్ వదలొచ్చు కదా. ఓకే, 1 more. ఓకే, నువ్వు అది చెప్పు, నీ రియాక్షన్ ఏంటో చూద్దాం. చెప్పమ్మా. ఒసై శరుంధతి, పిండ పండై పర్వానికి వచ్చింది అనుకున్నాను. ఒసై శరుంధతి, పిండ పండై. మళ్ళీ ఇలా తిరుగు, విగ్గు ఊగాలి. రెడీ అట్టించా. ఒసై శరుంధతి, పిండ పండై పర్వానికి వచ్చింది అనుకున్నాను, కానీ నన్ను చంపడానికి వచ్చావా? నేను నీకు దొరకనే శరుంధతి. దొరకనని చెప్పినాక ఇంకేం చేస్తారు భయ్యా అంట. ఓకే, వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. సో రెడ్ చిల్లీ గ్యాంగ్ అలా కారంగా జరిగింది. మరి గ్రీన్ చిల్లీ పరిస్థితి ఏంటో చూద్దాం. నువ్వు ఒక్కడే మిగిలిపోయిన ఆయన, ముగ్గురు రెడీ అయ్యారంటే ఏమొద్దు. లెట్స్ వెల్కమ్ దెమ్. పూల పక్క ఓ పంచదార చెక్క కళ్ళు మంది తిక్కావే దక్కవేంది టక్క. వీళ్ళ డాన్స్ ఎంత గట్టిగా ఉందో, ఈవిడ హెయిర్ స్టైల్ అంత గట్టిగా ఉంది. సో ఏం స్కిట్ చేయబోతున్నారు? సంగీతం నేర్చుకోవడానికి ఒక విద్వాంసుడి దగ్గరకు వచ్చి. విద్వాంసుడా? విద్వాంసు అంటే విద్వాంసం చేసేవాడమ్మా. సంగీతం నేర్పించేవాడి దగ్గరకు వచ్చి సంగీతం నేర్చుకుంటున్నా.
ఎంత పద్ధతిగా చెప్పో తెలుసా, కూరగాయలు అమ్మే వాడి దగ్గర కూరగాయలు కొనుక్కున్నట్టు. సంగీతం నేర్చుకోవడం వాడి దగ్గర, సంగీతం నేర్చుకోకపోతే ఏం నేర్చుకుంటావు? బాబా ఓకే, నీ క్లారిటీ నాకు అర్థమైంది. ఈ స్క్రిప్ట్ ను కొంచెం క్లారిటీగా విందాం. ఓకే, మీరెవరు? మందాకిని. పేరు కాదు నాయన, అసిస్టెంట్. అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, మీరు టీచరా? మ్యూజిక్ టీచర్. మ్యూజిక్ టీచర్ అసిస్టెంట్. నేను నేర్చుకోవడానికి వచ్చాను. కనిపిస్తుందిలే, ఆ మాత్రం అలా ఉండకపోతే ఎలా? బాగా తేడాగా ఉన్నావు నువ్వు. ఎక్కడ చేయించా? అక్కడే పక్కనే. ఇలాంటి మామూలు మురికాలలో పెట్టి తీస్తే గానీ కలర్స్ రావు. బట్ బాగా కుదిరింది. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. స్టార్ట్ చేయాలా? స్టార్ట్ చేస్తావా? చెయ్యి. యాక్షన్. చిన్నప్పటి నుంచి మా నాన్న చదువు 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 అంటే వీధులు వెంబడి తిరిగి చదువు అంతా పోయింది. ఇప్పుడేమో వచ్చి సంగీతం నేర్చుకోమంటారు. ఈ సంగీత విద్వాంసుడు ఎక్కడున్నాడో ఏమో, ఎలా నేర్పిస్తాడో ఏమో నాకు. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా. ఏంటి సంగీతం నువ్వు నేర్పిస్తావా? కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఉన్నావు నువ్వు, నాకు సంగీతం నేర్పిస్తావా? నీ చూసుకున్నావా ఫస్ట్? నీ ఎంటికలేంటి, నువ్వు పాయింట్ ఏంటి, నీదేంటి అసలు, నీ శకలేంటిరా అసలు? ఇదే స్టైల్ అమ్మా. నువ్వు సంగీతం నేర్పించడానికే వచ్చావా అసలు? వచ్చాను, కొంచెం టైం పడుతుందిలే దానికి కూడా. దీనికి కూడా ముహూర్తం చూసుకుంటావా? నా అసిస్టెంట్ రావాలి తర్వాత. నీ మొహానికి ఇంకా అసిస్టెంట్ కూడానా? నా ముఖానికే. ఏంటి ఇవి నీ అసిస్టెంట్? గురువు గారు. మా మందాకినికి బాగానే తెలుస్తుంది ఎంతనో. నీకేమొచ్చురా అసలు? నాకా చాలా వచ్చు. వద్దులే, టాప్ లేసిపోయేలా ఉంది. టాప్ కాదు, ఇదే నా టాలెంట్. మరి ఒకసారి నీ టాలెంట్ ఏంటో చూపెడతావా? దేశం మనదే టిటిటిటి, రాష్ట్రం మనదే టిటిటిటి, జిల్లా మనదే టిటిటిటి, మండలం మనదే. అయిపోయిందా? మా మండలాలేంటి, పాట ఏంటి? నీ పాట పాడు ఫస్ట్. ఇదే పాట. అవునా? మా అసిస్టెంట్ మందాకిని వచ్చి ఒకసారి ఎలా పాడుతుందో చూపెడుతుంది. దేశం మనదే టిటిటిటి, రాష్ట్రం మనదే టిటిటిటి, జిల్లా మనదే టిటిటి. ఆప్రా బాబు, ఏమైంది గురువు? కొత్త పాట పాడరా ఏదన్నా. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి మాటికి చేస్తూ చుట్టూ కుర్రాలే. మందాకిని మన పరువు తీయకువే. నీకేమొచ్చు చెప్పురా. నాకు చాలా వచ్చు గురువు గారు, మీకేమొచ్చో చెప్పండి. నీకు తకిట తకిట గురించి తెలుసా? తెలుసు, అనుష్క సినిమా బాగుంటది, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. సినిమా గురించి కాదురా, నీకేమొచ్చు? తదిమ తదిమ తెలుసా? తదిమి. ఇదేం కొత్త సినిమానా? ఎప్పుడు చూడలేదు, వినలేదు. ఆ సినిమానే లేదురా బాబు, అదొక సంగీతంలో ఒక పాట. అవునా? సరిగా వచ్చారా? వచ్చండి, చాలా బాగా వచ్చి. ఇట్లా సారీగా. అయ్యో, ఏం చేసావురా మా గురువు గారిని? అంత పెద్ద నిందను చంపేశావు కదా రా. లేదు, ఏం సరిగా చేసావు? పాడమంటే పాడాను అంతే. ఇలా నా గుండె గట్టి కాబట్టి బతుకున్నాను. ఇంకా ఏం పాడుతున్నావురా నువ్వు? నేర్చుకోవడానికి వచ్చావా, దేనికి వచ్చావురా? ఈవిడ స్కిట్ స్టార్ట్ చేయమంది అని అడిగింది. ఏదో పెద్ద స్కిట్ బాగా ప్రిపేర్ అయినట్టు, చాలా బాగుంది. ఇంత ఏం చేశారు మీరు స్కిట్ లో? అదే మీరు చూసింది. అదే నేనేం చూసానో నాకే తెలియట్లేదు, అందుకే క్లారిటీ కోసం అడిగాను. కరెక్ట్ గా లాస్ట్ లో మీ గురువు గారి కోసం ఒక పాట పాడావు, అది ఇప్పుడు ప్రపంచం కోసం పాడు మళ్ళీ. మీకోసం మిమ్మల్ని కూడా ఊపన్నా? ఊపకలేమ్మా, నేను ఆల్రెడీ ఊగిపోతున్నాను. మళ్ళీ కరెక్ట్. ఓకే, టేక్ 2 యాక్షన్, పాడు.
సారీగా. సరే వదిలే, మామూలు పాట పాడు. మామూలు కాదు, మాకు ఇదే నేర్పించారు మా గురువు గారు. ఇప్పుడు నేను వేరేది నేర్పిస్తా. మామూలు పాడు, మామూలు సినిమా పాట ఏమైనా? నేర్పించండి అయితే. సినిమా పాట వచ్చా? లేదు, రాదు. మూవీ సాంగ్స్ మీరు నేర్పిస్తే మీ వాడు. ఫేవరెట్ హీరో ఎవరు? సిద్ధార్థ్. ఆ సిద్ధార్థ్ గారు. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఆ సాంగ్. ఓకే రెడీ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అలాగన్నా ఉదర్ పూత్రే ఉదర్ పూత్ర ఇదర్ నియాత. ఆ కెమెరా కేసు చూసి పాడమ్మా. పాడు. అప్పుడో అప్పుడు పాడు. నేర్పించండి. ఇప్పుడు మీరే నా ఎప్పటి గురువు నుంచి గారు. ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం? చిన్నప్పటి నుంచి. మార్నింగ్ 2 టాబ్లెట్స్ వాడమ్మా, తగ్గిపోద్ది. ఏం టాబ్లెట్స్ అండి? నాకు కూడా తెలీదు. మొన్న ఒక గాడికి వేసాము. గాజులు వాడేటి వేసుకోమండి, మనుషులు వాడేటి ఇక సేమ్ వేసుకుంటాం. కొట్టం, ఇలా పెట్టుడే హెచ్చుడే లోపల. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 2 వైలెంటా? యా, థర్డ్ రౌండ్ వెరీ వైలెంట్. థ్యాంక్ యూ సో మచ్. గ్రీన్ చిల్లీ వెల్ డన్. రెడ్ చిల్లీ ఏం చేశారు? అదే ఏం చేశారు అంటున్నా. ఏం చేసాం? థ్యాంక్ యూ. బాగా వచ్చింది, అసలు చాలా బాగా వచ్చింది. అసలు అలా వస్తుంది అనుకోలేదు నేను. 200 పాయింట్స్. ఓకే, అండ్ ఇటు సైడ్ సారీ. వా అసలు చాలా బాగుంది. అసలు రీటేక్స్ లేకుండా చాలా బాగా జరిగింది. 200 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు 4th రౌండ్. ఈ రౌండ్ లో 4 పిక్చర్స్, 4 క్వశ్చన్స్. ఈచ్ రైట్ ఆన్సర్ 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్. మీ గ్యాంగ్ నుంచి ఒకళ్ళు బెలూన్ మీకు కూర్చుని ఉంటారు. పిక్చర్ చూపించిన తర్వాత క్వశ్చన్ అడుగుతాను నేను. క్వశ్చన్ అడిగిన వెంటనే హాప్ చేసుకుంటూ వెళ్తారు. మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. మీ టీమ్మేట్స్ ఉంటారు కదా, ఎవరైతే ఇక్కడ ఉంటారో మిగతా ముగ్గురు ఇక్కడ కూర్చున్న వాళ్ళు గ్యారంటీ వాళ్ళకేసి చూస్తూ ఉంటారు అస్తమానం. వాళ్ళ ఆన్సర్ చెప్తే -100 పాయింట్స్. ఓకేనా? సో స్కోర్లు కొంచెం కొంచెం ఉన్నాయి, అనవసరంగా మైనస్లు చేసుకోకండి. రెడీయా? రెడీ. సో రెడ్ చిల్లీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? స్వేచ్ఛ కమాన్. అండ్ గ్రీన్ చిల్లీ సాయితి కమాన్. లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్. బొమ్మ పడుద్ది. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. సూర్య గారు, జ్యోతిక్ గారు అండ్ భూమిక గారు యాక్ట్ చేసిన సినిమా పేరేంటి? మళ్ళీ ఒక ట్రిప్ ఒకసారి కూర్చో. దెబ్బలు తగిలే ఇంజిన్ లో పార్ట్స్. ఓకే సార్, ఫస్ట్ డైమండ్ మీరు తీసుకొచ్చారు. ఆన్సర్ నువ్వు నేను ప్రేమ. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. రెడ్ చిల్లీ గ్యాంగ్ 900 పాయింట్స్ అండ్ గ్రీన్ చిల్లీ గ్యాంగ్ 900 పాయింట్స్. ఎస్. బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన ఈ గుహలకి పేరుంటుందిగా, ఆ పేరేంటి? బెలూన్ ఏది? బెలూన్ తెచ్చుకో. సో ఆన్సర్ వాళ్ళు చెప్తే క్వశ్చన్ అన్నాడుగమ్మా, నాకు జీతం ఇస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు చూసిన ఈ పిక్చర్ లో ఉన్న గుహల పేరేంటి? అజంతా కేవ్స్, ఔరంగాబాద్. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో భావం గుచ్చి. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో భావం గుచ్చి.
పిచ్ అంటారు సార్ దీన్ని. సో రెడ్ చిల్లీ 1100 పాయింట్స్, గ్రీన్ చిల్లీ 900 పాయింట్స్. సో థర్డ్ పిక్చర్ మీరు ఆడతారా, మీ టీమ్మేట్ ఆడతారా? మీ టీమ్మేట్ ఆడతారా? ఓకే రండి. మీరు మీ టీమ్మేట్ ఎస్ చేంజ్ కమాన్. బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో కారుకున్న బంపర్ ఏ కలర్ ఉంది? కార్ ఎక్కడ? వాళ్ళు ముగ్గురు నటన చూసారా? ఈవిడ ఇలా నాకు డైమండ్ గారు ఇటు తిరిగి నేను తిరిగినప్పుడు వాళ్ళు ఆన్సర్. కార్ ఎక్కడ? అక్కడ లేదమ్మా, ఇటు చూడు. ఎల్లో. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. बाला 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 मैं हूँ टैक्सी वाला बाला 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 पेचे 1000 वाला बाला 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 तू है टैक्सी वाला बाला 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 पेचे 1000 वाला సో గుర్తుపెట్టుకోండి, లాస్ట్ క్వశ్చన్ కి ఎలాంటి క్లూలు ఎలాంటి హింట్లు ఉండవు. ఎందుకంటే ఎవరు రైట్ ఆన్సర్ అంటే ఎవరు ఫస్ట్ డైమండ్ తీసుకొస్తారో వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్తే వాళ్ళు విన్నర్స్, ఒకవేళ చెప్పలేకపోతే టై. సో ప్లీజ్ బి సీటెడ్. బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్. ఓకే, మీరు చూసిన పిక్చర్ లో నా పోస్టర్ చూసారుగా, కబాలి. కబాలి. ఎస్, ఓకే. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి లేటెస్ట్ ఫిలిం కబాలి. ఈ సినిమాకి ముందు వచ్చిన రజనీకాంత్ గారి సినిమా ఏంటి? గో. మీకు లాస్ట్ క్వశ్చన్ కి ఎక్కువ టైం ఉంది, ఇంకా బిల్లు అయిపోయి క్వశ్చన్స్ అయిపోయి కదా. సో ఇటే తిరుగుండమ్మా. ఆన్సర్ కథానాయకుడు. కథానాయకుడు. ఫైనల్ ఆన్సర్ కథానాయకుడు. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం అరే అయ్యో పాపం అయ్యయ్యో పాపం. కథానాయకుడుకి కబాలీకి మధ్యలో నాకు తెలిసి 4-5 ఏళ్ళ గ్యాప్ ఉందమ్మా. ఓకే, దాని తర్వాత సినిమాలు చేశారు. చూడలే. లింగా చేశారు కబాలీకి ముందు. ఓకే, బడే బడే షేరోं में से छोटी छोटी चीज होते रहते. సో ఒక 100 పోగా రాంగ్ ఆన్సర్ తో గ్రీన్ చిల్లీ గ్యాంగ్ 1000 పాయింట్స్ లో ఉన్నారు. వెల్ ప్లేడ్, గుడ్ ఫైట్. ఎక్కడ మొదలెట్టాం మనం? 700 ఎక్కడ మొదలెట్టాం, ఏదాకా వచ్చాను. గ్రేటే కదా, అవునా? అన్ని కరెక్ట్ ఆన్సర్స్ మీకు తెలుసు, అవే చెప్పారు. నువ్వు నేను ప్రేమ అన్నీ ఆడే కదా అక్కడ దాకా వచ్చాం మనం కదా. వెరీ గుడ్. అండ్ ఇట్ సైడ్ నాకు తెలిసి హింట్ తీసుకోకుండా ఆడిన ఏకైక టీము మీదే అనుకుంటా. అబ్బా. సో రెడ్ చిల్లీ గ్యాంగ్ 4 రౌండ్లు కలిపి ఇవాల్టి విన్నర్స్ 1100 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను చూస్తే బద్రీనాథ్, కత్తి దూస్తే బద్రీనాథ్, అంతు చూస్తే బద్రీనాథ్, మదిలో మెర 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 మంటూ మెరిసే మెరిపే బద్రీనాథ్. నాథ్ నాథ్
ఓకే, కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి. ఓకే, మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. అండ్ మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ. నాథ్ 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 నాథ్